ఇక పుకార్లకు వచ్చాక అభిమానులకు త్రిష షాక్. విజయ్తో కేక్ కటింగ్ ఫోటో వైరల్. విడిపోయారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్. విజయ్ త్రిష బంధంపై మరోసారి ఆసక్తి. ఫ్యాన్స్ లో కొత్త చర్చకు తెరలేపిన పోస్ట్ అని కూడా ప్రచురించారు. ఇక స్నేహానికి నిలువెత్తు నిదర్శనం వెంకయ్యనాయుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. నిన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకుంది సిట్. దాని గురించి కూడా ప్రచురించారు. రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ అయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు వేళాయే ఈ వారంలోనే ముహూర్తం కూడా కుదరనుంది అని కూడా తెలుస్తుందని కూడా ప్రచురించారు. తెరుచుకున్న హార్ముజ్ జలసంధి, భారత్కు వస్తున్న 11 నౌకలకు లైన్ క్లియర్ అయిందని కూడా తెలుస్తుంది. ఇక రేవంత్ అడిగినందుకే ఎక్స్ లో కిషన్ రెడ్డి పోస్ట్. రేవంత్ లేఖలోని కేంద్ర మంత్రుల భేటీ. కిషన్ రెడ్డి 2 సార్లు లేఖ రాశారని ఎక్స్ లో వెల్లడి. అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి అని కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఇంపార్టెంట్ న్యూస్ లో ప్రధానంగా మనం ఈరోజు చర్చించదగినది మెట్రోపై ఫలించిన సీఎం మంత్రాంగం. కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో మరి సీఎం రేవంత్ రెడ్డి 3 కేంద్ర మంత్రుల భేటీ. కీలక అంశాలని కొరికి వచ్చాయి. చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్ గా ఎస్బిఐ క్యాప్స్ కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భారత కార్యాచరణ చేస్తుంది. సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ ఉన్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రచురించడం జరిగింది. మరి మెట్రోపై, హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు ఫలించింది. హైదరాబాద్ లో మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలు తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా 2 రోజులు సమావేశం అయ్యారు. రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్ గా ఎస్బిఐ క్యాప్స్ ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బిఐ క్యాప్స్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని ఈ సమావేశంలో తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% రేవంత్ రెడ్డి చూపిన చొరవతో వచ్చిన విజయంగా మనందరం కూడా భావించవచ్చు. కాబట్టి రేవంత్ తన ముఖ్యమంత్రిగా ఉండి తన చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, తెలంగాణ అభివృద్ధిలో, అందులోనూ హైదరాబాద్ అభివృద్ధిలో తన మార్క్ సృష్టించే విధంగా ఈ మెట్రో విషయంలో కూడా తనదైన మార్క్ వేసుకున్నారనే చెప్పాలి. ఇక రేవంత్ అడిగినందుకే రేవంత్ లేఖలోనే ఎక్స్ లో కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణపై చర్చ జరిగింది. రేవంత్ తో కలిసి కేంద్ర మంత్రులను కలవడంపై కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు నాకు లేఖ రాశారు. 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశం ఏర్పాటు చేయించాను. మెట్రో రైలు విస్తరణపై సానుకూల వాతావరణం చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎళ్లవేళ్లా పనిచేస్తానని ఎక్స్లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి రాజకీయాలు కదా కావాల్సింది, ఇలాంటి రాజకీయ వాతావరణం కదా కావాల్సింది తెలంగాణకి. మరొక్కసారి మరి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, 2 భిన్న స్వరూప పార్టీ. ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే మరొకటి బీజేపీ పార్టీ. కానీ పార్టీలకు అతీతంగా పార్టీలో రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు కూడా కలిసే ఉంటాం, ముందుకు వెళ్తామని ప్రధానంగా ఈ రోజున ఈ ఇద్దరు కూడా ప్రూవ్ చేశారని మనం చెప్పచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా చాలా గ్రేట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి రాష్ట్రానికి ఎటువంటి కావాలో దానికోసం పార్టీలకు అతీతంగా ముందుకు
వెళ్ళి రాష్ట్రానికి జరగాల్సిన మేలును చేకూర్చడంలో ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా తదుపరి చూసుకుంటే అమరావతికి పెట్టుబడుల జోష్ 39,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో పెట్టుబడుల జోష్ కనిపిస్తుంది. 39,355 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం పలకడంతో ఉపాధి అవకాశాలు వెలువలా పెరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా కీలక నిర్ణయాలు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మరి ఈ కేబినెట్ లో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించేందుకు కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడుల జాతర రాష్ట్రంలో పారిశ్రామిక పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సిఫార్సు చేసిన పనుల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అనుమతించే కీలక ప్రాజెక్టు ఇవే అని చెప్పి అమరావతి రైమ్ అని చెప్పి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పోర్టుల పర్యాటకు ఇతర నిర్ణయాలు ఏదేమైనప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి డెవలప్మెంట్ పెట్టుబడులు రావడంతో ఏపీ ప్రజలంతా ఎంతో జోష్లో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అమరావతికి పెట్టుబడికి రావటం, రాజధానికి ఒక ముఖ చిత్రం రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు చొరవ దీనిలో చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే పుకార్లకు చెక్, అభిమానులకు త్రిష షాక్, విజయ్తో కేక్ కటింగ్ ఫోటో వైరల్, విడిపోయారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్. విజయ్ త్రిష బంధంపై మరొక్కసారి ఆసక్తి, ఫ్యాన్స్ లో కొత్త చర్చకు తరలిస్తున్న పోస్ట్ అని కూడా ఇందులో